Hi, hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar. లాస్ట్ వీడియోస్లో మనం నెంబర్ సిస్టమ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా ఫోర్ పార్ట్స్ అనేవి మనం చేసాం. సో ఫస్ట్ 2 పార్ట్స్ అనేది ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ 2 పార్ట్స్ అనేది క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ మళ్ళీ కంటిన్యూషన్ ఉంది, కంటిన్యూషన్ పార్ట్ ఇది. ఓకే, కమింగ్ టు దిస్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడు. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. అలాగే వాటి డిఫరెన్స్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 60 అంటున్నాడు. ఓకే, ఈవెన్ నెంబర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. సో కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 2 అవుతుంది. ఓకే, వాటి స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 60 అంటున్నాడు. అంటే 2x + 2 హోల్ స్క్వేర్ మైనస్ 2x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 60. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 × 2 4, 4 × 2 x 8x మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 60. 4x స్క్వేర్ క్యాన్సిల్, 4 కామన్ తీస్తే 1 ప్లస్ 2x ఈక్వల్స్ టు 60. 4 హౌ మెనీ టైమ్స్ అంటే 15 టైమ్స్. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? ఈ 1 రైట్ సైడ్ వెళ్ళిపోతే 15 - 1 14. 2x ఈక్వల్స్ టు 14 అంటే x ఈక్వల్స్ టు 7. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2x + 2 ఎంత 4x + 2. 4x + 2 అంటే 4x + 2 ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఎంత? 7 + 2 అంటే ఎంత? 30. 4 7 28. 28 + 2 ఎంత? 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. n is a whole number which when divided by 6 gives 5 as remainder. ఒక n అనే నెంబర్ ఉన్నది. ఆ హోల్ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తున్నాం అంటే 6తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, దేంతో డివైడ్ చేస్తున్నాం? 6తో డివైడ్ చేస్తున్నాం. 6తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంటే 5 వచ్చిందంట. రిమైండర్ 5 వచ్చింది. సో కోషంట్ ఎంతో తెలియదు కాబట్టి కోషంట్ x అనుకుందాం. సో మనకి ఇక్కడ ఫార్ములా n అంటే ఏంటి? ఇక్కడ డివిడెండ్, 6 అంటే డివైజర్, x అంటే కోషంట్, 5 అంటే రిమైండర్. ఫార్ములా ఏముందంటే డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఎంత ఉందంటే 6, కోషంట్ ఎంత x, రిమైండర్ 5. సో ఇక్కడ n వాల్యూ ఎంత అయిందంటే 6x + 5. వాట్ విల్ బి రిమైండర్ వెన్ 2n ఈజ్ డివైడెడ్ బై 2n అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2n అయితే ఏమవుతుందంటే 2 6 12x + 2 5 10 ఈజ్ డివైడెడ్ బై 6. అది 2n అనేది 6తో డివైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందని అడుగుతున్నాడు. ఈ నెంబర్ని 6తో డివైడ్ చేద్దాం. 12x + 10/6. 6 హౌ మచ్ చూడండి. a + b ఇది తెలుస్తుంది మీకు. a + b/cని ఎలా రాయొచ్చు అంటే a/c + b/c అని రాయొచ్చు. అలాగే 12x / 6 + 10/6. 12x / 6 అంటే 6 తోటి ఎగ్జాక్ట్లీగా 12x అనేది డివైడ్ అవుతుంది. ఎందుకంటే 12 అనేది 6 యొక్క మల్టిపుల్ కాబట్టి డివైడ్ అవుతుంది. కానీ 10 అనేది 6 యొక్క మల్టిపుల్ కాదు. 6తో డివైడ్ చేస్తున్నప్పుడు ఎంత రిమైండర్ వస్తుందంటే 4 అని వస్తుంది. 6 1 = 6. అప్పుడు 10 - 6 ఎంత? 4 అనేది రిమైండర్ వస్తుంది. సో దట్స్ వై 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1728 అంటున్నాడు. అండ్ ద కోషంట్, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నాడు. అంటే a × b = 1728. అలాగే when the larger number is divided by smaller number అంటే a / b = ఎంత ఇచ్చాడంటే 3. సో ఈ రెండింటి నుంచి ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమంటే చేయొచ్చు. సో ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. 1/2 చేస్తే ఏమొస్తుంది చూడండి. 1/2 అంటే a × b ఎంత అవుతుంది? ab. a / b అంటే కాస్త a / b కాస్త b/a అవుతుంది డివైడ్ చేసినప్పుడు. a క్యాన్సిల్ అవుతున్నప్పుడు b² వస్తుంది. b². అలాగే
1728 బై 3 చేయండి. 3 చేస్తే 3 హౌ మెనీ టైమ్స్? 3 5 15, 2 2 22, 3 7 28, 21, 1 8, 18, 6. అంటే బీ స్క్వేర్ వాల్యూ 576 అంటే బీ వాల్యూ ఎంత అంటే 24. బీ వాల్యూ 24 వచ్చింది. మరి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఏ బై బీలో ఏ బై బీ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు చూడండి. ఏ బై బీ ఈక్వల్స్ టు 3, బీ వాల్యూ 24. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఈ 24 అటువైపు వెళ్ళిపోతే 24 3 ఎంత? 72. ఏ వాల్యూ బీ వాల్యూ వచ్చింది. మనకేం అడుగుతున్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ దోస్ నెంబర్ అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి 72 ప్లస్ 24 ఎంత వచ్చిందంటే 96. దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 37 పవర్ 85 37 పవర్ 85 ప్లస్ 36 ఈజ్ డివైడెడ్ బై 38. 38తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎక్స్ పవర్ n ప్లస్ 1 అనేది ఎప్పుడు ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ అవుతుంది ఎప్పుడంటే వెన్ n ఈజ్ ఆడ్. n అనేది ఆడ్ నెంబర్ అయితేనే ఎక్స్ పవర్ n ప్లస్ 1 అనేది ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 37 పవర్ 85 అనేది ఆడ్ నెంబరే, కానీ ఇక్కడ 1 లేదు. ఒకవేళ చూడండి 1 వచ్చేటట్లు ఎలా రాయొచ్చు అంటే 37 హోల్ పవర్ 85 ప్లస్ 1 ప్లస్ 35. 36 ఎలా రాయొచ్చు? 1 ప్లస్ 35 అని రాయొచ్చు కదా. సో ఈ 37 హోల్ పవర్ 85 ప్లస్ 1 అనేది ఎక్స్ పవర్ n ప్లస్ 1 అనే ఫార్మేట్లో ఉంది కదా. ఎక్స్ పవర్ n ప్లస్ 1 అనే ఫార్మేట్లో ఉంది. సో ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ వాల్యూ అంటే 37 ప్లస్ 1 అంతా 38తో డివైడ్ అవుతుంది. షుడ్ ఓకే మస్ట్ అండ్ షుడ్గా డివైడ్ అవుతుంది. అదే 35 కూడా 38తో డివైడ్ అవ్వాలి. 38 హౌ మెనీ టైమ్స్ అంటే 38 జీరోస్ 0 అండ్ రిమైండర్ విల్ బి 35. సో 35 విల్ బి ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 2s ఆర్ యూజ్డ్ ఇన్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 200 to 300? ఓకేనా. హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్. 100 ప్లేస్లో 200 నుంచి అంటే 200, 201, 202, 203 అప్ టు 203, 204, 205 అప్ టు 299 వరకు మనం రాస్తున్నప్పుడు 2ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తున్నాం అంటే 100 ప్లేస్లో 100 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తున్నాం? 100 టైమ్స్. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే 220, 221, 222, 223, 224, 225, 226, 27, 28, 29 అంటే 10 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. టెన్స్ ప్లేస్లో 2ని 10 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. అలాగే వన్స్ ప్లేస్లో 2ని 222 కాకుండా 202 నుంచి యూజ్ చేస్తాం. 202, 212, 222, 232, 242, 252, 262, 272, 282, 292 అంటే ఇక్కడ కూడా 2ని ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తున్నాం అంటే 10 టైమ్స్ యూజ్ చేస్తున్నాం. సో 100 టైమ్స్ ప్లస్ 10 టైమ్స్ ప్లస్ 10 టైమ్స్ అంతా 120 టైమ్స్ యూజ్ చేస్తున్నాం 2s. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3 friends JKL jog around a circular stadium and complete 1 round. ఓకే. 3 friends ఉన్నారు, వాళ్ళు జాగ్ చేస్తున్నారు. ఫస్ట్ వాడు ఏమో 12 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడు. సెకండ్ వాడు 18 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడు. థర్డ్ వాడు 20 సెకండ్స్లో రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ఆల్ ద 3 meet అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్లో ఎన్ని మినిట్స్ తర్వాత మీట్ అవుతారు అన్న క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే. సో వీ షుడ్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. ఓకే. 12, 18, 20. ఎల్సిఎం మీకు చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, అలాగే డివిజన్ మెథడ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఇది కూడా నేర్చుకుంటే బెటర్. సో 12కి 18కి కాకపోయినా 12కి 20కి ఎల్సిఎం ఎంత అంటే 60 కదా. 12కి 20కి ఎల్సిఎం ఎంత 60. 18లో ఎవరున్నారంటే 3 6 18 అంటాం. 3 6 18 ఆర్ 6 3 18 అంటాం. 6 3 18 అంటే 6 మల్టిపుల్ ఇక్కడ ఉంది. ఓకే.
6 మల్టిపుల్ ఉంది కానీ ఇక్కడ 3 మల్టిపుల్ లేదు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాము. ఓకే, సో ఇలా ఎల్సిఎం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చెప్తాను. 12, 18, 20. 12కి 18కి ఎల్సిఎం చూసుకుంటే ఎంత అంటే 36. 36ని ఎలా రాసుకుందామంటే 18 2s అని రాసుకోండి. ఓకే, ఇంకేముంది 20 ఉంది. 20 ఎలా రాసుకుంటామంటే 4 5s 20. ఇక్కడ 5 టేబుల్ లేదు, 5 టేబుల్ లేదు కాబట్టి 5 మల్టిపుల్ లేదు కాబట్టి 5 రాసుకున్నాం. 4 ఇంకా ఉంది, 4 5s 20 అంటున్నాం కాబట్టి 4లో 2 మల్టిపుల్స్ ఉంటాయి. 1 2 మల్టిపుల్ ఆల్రెడీ 18లో ఒక 2 మల్టిపుల్ ఉంది, 2లో కూడా ఒక 2 మల్టిపుల్ ఉంది. సో ఫైనల్ ఎల్సిఎం ఈజ్ లైక్ దిస్. ఓకే, 5 2s 10, 10 8s 18s 180. సో ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, 12 5s 60, 63s 180. ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో వే కూడా చెప్పాను. ఏం చెప్పానంటే 12, 18, 20 ఈ మూడింటికి ఎల్సిఎం 12 ఇంటూ 18 ఇంటూ 20. సో చూడండి 12 ఇక్కడ ఉంది, 18 20 లేదు, 18 ఇంటూ 20. ఓకే, లెట్ మీ రబ్ దిస్. ఓకే, 12, 18, 20. 12 ఇంటూ 18 ఇంటూ 20. సో ఇక్కడ 12 ఉంది కానీ 18 ఇంటూ 20, 18 ఇంటూ 20 టైమ్స్. ఓకే, 18 ఉంది, ఇంకా ఏం లేదంటే 12 ఇంటూ 20. 20 ఉంది, 12 ఇంటూ 18. ఇక్కడ అన్నింటిలో కామన్గా ఏముందంటే 4 టేబుల్ అనేది కామన్ ఉంది. ఫస్ట్ 4 టేబుల్. ఓకే, 4 5s 4 5s 4 3s. ఓకే, ఇక్కడ కూడా 4 టేబుల్ క్యాన్సిల్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా కామన్గా ఉందంటే 3 మల్టిపుల్ కామన్గా ఉంది. అన్ని దగ్గర కూడా 3 మల్టిపుల్ కామన్ ఉంది. 3 1s 3 4s 3 6. 3 మల్టిపుల్ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయాలి. ఓకేనా, ఇంకేమైనా కామన్గా మల్టిపుల్ ఏమైనా ఉన్నదంటే చూడండి 2 మల్టిపుల్ అనేది కామన్గా ఉంది. 2 మల్టిపుల్. ఓకేనా, 2 3s 2 2s 2 9s. ఇక్కడ 2 10s. ఇక్కడ కూడా 2తో కన్సిడర్ చేస్తే 18 10s అంతా 180. ఇలా 3 వేస్ ఉన్నాయి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, 180 సెకండ్స్ 180 సెకండ్స్ 180 సెకండ్స్ అంటే 3 minutes ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Let A be the greatest number that divides 1300, 4650, 6325. 1300, 4650, 6325. లీవింగ్ సేమ్ రిమైండర్ గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సేమ్ రిమైండర్ లీవ్స్ సేమ్ రిమైండర్ కేసు చూడండి, జాగ్రత్త, ఇంపార్టెంట్ అది. ఇన్ ఈచ్ కేస్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ అంటే హెచ్సిఎఫ్లో ఒక నెంబర్ వస్తుంది. ఆ హెచ్సిఎఫ్ నెంబర్లో డిజిట్స్ని అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏమో అడుగుతున్నాడు. ఓకే, సో లీవ్స్ రిమైండర్స్ ఏమంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. సో 3 డిఫరెన్స్ వాల్యూస్ వస్తుంటే ఆ డిఫరెన్స్ వాల్యూస్కి మళ్ళీ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1300కి 4650కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 3350. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే చూద్దాం. 2325. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్కి డిఫరెన్స్ చూద్దాం. 1300కి దానికి. ఓకే, 5025. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ అనేది రాంగ్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 6325కి 4650కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 350, ఇక్కడ 325 అంటే 5000 కన్నా ఎంత తక్కువ ఉంది. 4650 అనేది 5000 కన్నా ఎంత తక్కువ ఉందో 350. అలాగే 6000 కన్నా 325 ఎంత ఎక్కువ ఉంటుందంటే 325. 325 ప్లస్ 350 ఎంత అవుతుందంటే 675. సో 5000కి 6000కి డిఫరెన్స్ ఎంత అంటే
1675 మొత్తం టోటల్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 1675 డిఫరెన్స్. ఓకే, సో ఈ మూడింటికి ఏం అడుగుతున్నాడంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడింటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అని చెప్తుంటాను. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ హయ్యెస్ట్ నెంబర్ నుంచి మనం ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలి. 1675 కూడా ఒక ఫ్యాక్టరే కదా. 1675కి ఫ్యాక్టర్స్లో ఫస్ట్ హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే 1675 ఉంటుంది. ఫస్ట్ అది చెక్ చేద్దాం. 1675కి డబుల్ చేస్తే ఏమొస్తుంది? 3350. ఓకే, దానికి త్రిబుల్ చేస్తే ఏమొస్తుంది? 5025 అంటే ఈ 3 నెంబర్స్ కూడా 1675 యొక్క మల్టిపుల్సే. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఫర్ 3 నెంబర్స్ అంటే 1675. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ అంటున్నాడు. ఓకే, 1 + 6 అంతా 7, 7 + 7 అంతా 14, 14 + 5 అంతా 19. దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద లాస్ట్ డిజిట్ ఆఫ్ PQR2 హోల్ పవర్ XY80? లాస్ట్లో 2 ఉంది చూసారా, యూనిట్ డిజిట్. ఇక్కడ చూడండి, లాస్ట్లో యూనిట్ డిజిట్ 2 ఉంది. 2కి 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్. ఓకే, 2 పవర్ 1 అంటే 2 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, లాస్ట్ డిజిట్ అంతా 6. అంటే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి పవర్ని దేంతో డివైడ్ చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తున్నప్పుడు అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి చాలు. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే అది కంప్లీట్గా 4తో డివిజిబుల్ అయినట్టే. అంటే 4తో డివిజిబుల్ అవుతున్నప్పుడు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతున్నప్పుడు రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 అంటే ఏం తీసుకోమని చెప్పానంటే స్టార్టింగ్లో 0 అన్నా 4 అన్నా ఒకటే అని చెప్తున్నాను. ఓకే, 2 పవర్ 4 అని తీసుకోవాలి. 2 పవర్ 4 అంటే యూనిట్ డిజిట్ అంతా 16, 16లో లాస్ట్ డిజిట్ అంతా 6. దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెంబర్ when divided by 312. ఈ నెంబర్ when divided by 312, 312తో డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ అనేది తెలియదు, నెంబర్ n అనుకుందాం. డివైడ్ చేసినప్పుడు 64 యాజ్ రిమైండర్, 64 అనేది రిమైండర్ వచ్చింది. ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో కోషెంట్ తెలియదు కాబట్టి x అనుకుందాం. సో n వాల్యూ ఎంత అవుతుందంటే 312x + 64. ఇప్పుడు అదే నెంబర్ అంటున్నాడు, సేమ్ నెంబర్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలంటే 39తో డివైడ్ చేయాలి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం కొంచెం చెప్పాను. a + b/c అంటే a/c + b/c అని రాయొచ్చు. ఓకే, 312x/39 + 64/39. 312x/39 అంటే 39 హౌ మెనీ టైమ్స్ అంటే 8 టైమ్స్ అవుతుంది. ఓకే, 39 8 టైమ్స్ 312 అవుతుంది. సో 312/x/39 అంటే అది ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. ఇంకా దేన్ని డివైడ్ చేయాలంటే 64/39. 64/39 అంటే 39 2 టైమ్స్ అంటే ఎక్కువ అయిపోతుంది నెంబర్ అనేది. సో 39 1 టైం అయితే చాలు. 39 1 టైం 39. రిమైండర్ ఎంత వచ్చిందంటే 25. సో దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే గైస్, ఇంతవరకు ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.